వరుసకు కూడా నేనెప్పుడూ నిన్ను గౌరవించలేదు. అయినా నీ మరదలి కోసం ఎంత చేశావు. హలో, హలో. ఒక్కసారి నీ మాట విన్న తర్వాత మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తోంది. నువ్వు నీ జ్ఞాపకాలు పదే పదే గుర్తొస్తున్నాయి. కానీ ఏం చేయను. ఈరోజు నీకు నేను ఏమీ కానివాడిని అయిపోయానుగా. బావా, వెళ్ళాల్సిందేనా? చెప్పాను కదా సావిత్రి, సంబంధాలు చూసుకోవాలని. తమ్ముడి గారు వెళ్ళొస్తాను. అలాగే అన్నయ్య గారు. వెళ్ళొస్తాను సావిత్రి. మర్చిపోయాను. మర్చిపోకుండా జాగ్రత్తగా 6 నెలలు తిరిగేసరికి మా మావయ్యకి ఒక మనవణ్ణివ్వండి. పో బావా. పోతున్నానులే, వస్తాను. ఏంటి సావిత్రి, ఇంటినే గుడి చేసేసావు? ఉదయాన్నే ప్రతి ఇల్లు గుడిలాగే ఉండాలండి. అప్పుడే దేవుడు ఆ ఇల్లు దాటి బయటికి వెళ్ళడు. అవునా? దేవుడు నీకు తనకు సంబంధించిన చాలా సీక్రెట్స్ చెప్పేసినట్టున్నాడే. ఎగతాలు చేసింది చాలండి, వెళ్ళి ఫ్రెష్ అయ్యిరండి. అవుతానులే గాని అంతకన్నా ముందు కాసేపు ప్రేమించుకో. వెళ్ళి స్నానం చేసిరండి. సాయంత్రం వరకు ప్రేమించుకుంటూనే ఉండొచ్చు. ప్రేమించుకోవడానికి ప్రేముండాలే కాని స్నానంతో పనేముంది? ఇప్పుడు నా మాట వింటారా వినరా? అంతేనా? అంతే. ఓకే, ఫ్రెష్ అయ్యి వస్తాను. దీని విషయమే మర్చిపోయానే. హలో, ఎవరండి? నిన్నటి నుంచి ఫోన్ చేసి మాట్లాడరేంటండి? హలో, హలో. బాగున్నావా సావిత్రి? ఎవరు? గుర్తుపట్టలేదా? గుర్తు చేయకూడదనే నేను అనుకున్నాను. కానీ ఇలా కామ్గా ఉండలేకపోయాను. అందుకే ఫోన్ చేశాను.
ఎవరు మాట్లాడేది? ఆలోచించి నీ మనసు పాడు చేసుకోకు. చూస్తే నేనెవరో నీకే అర్థమవుతుంది. సాయంత్రం కలుస్తాను. ఉంటాను. ఏమైంది సావిత్రి? అంతలా ఉలికి పడ్డావేంటి? అబ్బే ఏం లేదండి, ఏం లేదు. సావిత్రి, వేరే ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది. ఓసారి ఆఫీస్కి రమ్మన్నారు, వెళ్ళి కలిసొస్తాను. అవునా? అందుకే తొందరగా బయలుదేరాలి. గుంటూరు జిల్లా బ్రాడీపేటలో సూదిగాడి కలకలం. తన తల్లితో పాటు స్కూలుకు వెళ్తున్న పసిపాపపై సూదిగాడు మరోసారి దాడి చేశాడు. గాయపడిన ఆ పాపను హాస్పిటల్లో చేర్చి పోలీసు వారు. ఒకప్పుడు వార్తలు చదవడం కోసం ఎప్పుడు తెల్లారుద్దా అని సూర్యోదయం కోసం ఎదురు చూసేవాళ్ళం. అలాంటిది టీవీ చూడాలంటేనే భయం వేస్తుంది. చిచి చిచి. ఏం తాతయ్యా చాలా చిరాగ్గా ఉన్నావు? ఏముందిరా, మీ తరాన్ని చూసి బాధపడుతున్నా. ఏం పాపం? కట్టు బొట్టు సంప్రదాయాలతో కొన్ని యుగాలు పద్ధతిగా బ్రతికాం. అదేం కర్మం, మీ తరం వచ్చింది, సంప్రదాయాల తలరాతే మారిపోయింది. అమ్మ అనే అందమైన పదాన్ని మమ్మీ అని ఈజిప్ట్ శవాన్ని చేస్తున్నారు. కట్టుని బొట్టిని మార్చేసి అమ్మాయో అమ్మమ్మో, అబ్బాయో తాతయ్యో అర్థం కాకుండా చేస్తున్నారు. నీతి నిజాయితీ, అభిమానం, ప్రేమ అనే పదాలు బూతులుగా మారిన ఈ తరంలో పుట్టిన దురదృష్టవంతులరా మీరు. ఏదోలే తాతయ్య, మమ్మల్ని ఇలా బతికిని సందు దొరికితే చాలు మా తరాన్ని ఇలా వాయిస్తూ ఉంటావు. రే శోభనం పెళ్లి కొడుక, ఇంకా అక్కడే నిలబడవేంట్రా? రా రా కూర్చో. కొత్త పెళ్లి కొడుక అన్నట్టు ఏంట్రా పిలవడం? నిజంగానే కొత్త పెళ్లి కొడుకువే కదరా. పేరుకి పెళ్లి ఎప్పుడో జరిగినా ఇద్దరు ఇష్టంగా కలిసి కాపురం చేయబోతుంది ఇప్పుడే కదా. ఎప్పుడో పెళ్లి అవడం ఏమిటి, కాపురం ఇప్పుడు చేయడం ఏమిట్రా? తాతయ్య, ఇప్పటిదాకా నువ్వు నా మీద పడ్డావు, ఇప్పుడు వీడి మీద పడుతున్నావా? మా తాతయ్యరా, భారతీయుడు సినిమాలో కమలాసన్ టైపు. నమస్తే అండి. నమస్తే బాబు. తాతయ్య బాగున్నావా సత్య? బాగున్నాను. ఇంకేంరా, శోభనానికి ఎక్కడ ప్లాన్ చేస్తున్నావు, ఎప్పుడు ప్లాన్ చేస్తున్నావు? అనాథల్లా ఎక్కడో చేసుకోవడం ఏమిట్రా? అయిన వాళ్ల మధ్య ఆడంగులు అమ్మాయిని బలవంతంగా లోపలికి తోస్తే పట్టె మంచం దిగి పాల గ్లాస్ అందుకుని ఆ అమ్మాయిని అలా అలా దగ్గరికి తీసుకుంటుంటే సందులోంచి బొందులోంచి ముసలా ముతక చూసి నవ్వుకుంటుంటే ఏకాంతం దొరక్క ఆ విరహం భార్యాభర్తల్ని మరింత దగ్గర చేస్తుందిరా. అది వదిలేసి ఈ అన్నీలు మూన్లు అంటూ ఏందిరా మీ బాధలు? తాతయ్య, పంచకట్టుకి జీన్స్ ప్యాంటుకి ముడేకు. మీ తరం బాధలు మీవి, మా తరం బాధలు మావి. ఆయన అలాగే అంటుంటాడు కానీ ఏంట్రా ప్రోగ్రాం? బయట ప్లాన్ చేసావా లేక టైం వేస్ట్ అని ఇంట్లోనే ప్లాన్ చేసావా? ఇంట్లోనే ప్లాన్ చేసావరా? అవునా? ఓకే ఓకే. అయితే ఈ 3 రోజులు సూర్యాస్తమయానికి లేవడం, సూర్యోదయానికి పడుకోవడమేగా. పోరా రే, మీ తరానికంత లేదు లేరా. అదే మా రోజుల్లో అయితే శోభనం జరిగిందంటే
మరుసటి రోజు మా పెద్దవాళ్ళంతా కలిసి పందిర మంచం కోళ్లు చూసేవాళ్ళరా. దేనికో ఎన్ని ఇరిగాయా అని. రంగుంటేకుతో చేసిన మంచాలే రోజుకో పక్క విరిగేవి. అది మా తరం. మీదే ఉందిరా మంచం కల్తీ కంచం కల్తీ. ఇంకా మీ వల్లే అవుతుందిరా మంచాలు విరగొట్టడం. తాతయ్య నువ్వు ఆపుతావా? రేయ్, మా తాతయ్య మాటలు విన్నావంటే మన మీద మనకున్న నమ్మకం చచ్చిపోతుంది. కానీ ఆయన మాటలు ఏం పట్టించుకోకు. హలో, ఏంటి మంచి హుషారు మీదున్నట్టున్నా? నువ్వా? అవును సత్య, నీ ఊర్మిళ్ళని. ఏయ్, మళ్ళీ మా దారికి అడ్డు రావద్దని చెప్పాను కదా. నువ్వు చెప్పావని రాకుండా ఎలా ఉంటాను సత్య? నష్టపోయింది నేను కదా. ముందు ఫోన్ పెట్టేయ్. ఏంటి అంతలోనే అంత కాని దండైపోయానా? శోభనం అంటగా అన్ని కరెక్ట్ గా జరుగుంటే శోభనం మనిద్దరికి. పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో. చేసిన తప్పుకి మనిషివైతే మంచిగా మారడానికి ప్రయత్నించు, అంతేగాని ఇలా ఫోన్ చేసి నన్ను ఇరిటేట్ చేయకు. సావిత్రి పక్కన చేరేసరికి మాటలు మారాయి, మనిషివి మారావుగా. సావిత్రి నా పక్కన కాదు, నా గుండెల్లో ఉంది ఎప్పటినుంచో. పౌర్ణమికి అమావాస్య అడ్డుపడ్డట్టు కొద్ది రోజులు నువ్వు అడ్డొచ్చావు. ఇక మా జీవితం నిండా వెన్నెలే. అమావాస్య వెళ్తుంది కానీ మళ్ళీ వస్తుంది. నేను అంతే సత్య. ఎక్కడికి వచ్చేది? అసలు నీతో ఇంతసేపు ఫోన్లో మాట్లాడటమే తప్పు. ఇంకోసారి నాకు ఫోన్ చేస్తే బాగుండదు. పెట్టేయ్. ఊర్మిళనా? దీనికి మాటలతో చెప్తే అర్థమయ్యేలా లేదు. ఇంత జరిగినా దీనికి బుద్ధి రాలేదేంట్రా? ఏయ్, చెప్తే అర్థం కదా నీకు? నన్ను ఇలా ఇరిటేట్ చేసావంటే నేనేం చేస్తానో నాకే తెలీదు. పెట్టే. ఎందుకురా అంత ఎమోషన్ అవుతున్నావు? ఎమోషన్ అవడం కాదు, ఇలాగే విసిగిస్తుంటే చంపి అవతల పారేస్తాను. హలో, ఏంటి సావిత్రి, శోభనం ఏర్పాట్లు బానే జరుగుతున్నాయా? నువ్వా? అరే, అచ్చం సత్యలాగానే షాక్ అయ్యావుగా. సత్యకి ఫోన్ చేస్తే సేమ్ సత్య నీలాగే షాక్ అయ్యాడు. సరే, ఇప్పుడు నేను సత్య దృష్టిలో విలన్ అయిపోయాను కాబట్టి అంతవరకు ఓకే.
కానీ మాట్లాడుతుంటే ఫోన్ కట్ చేశాడు. ఫోన్ కట్ చేశాడు, అంతవరకు సంతోషించు. ఇంకేం చేయగలడేంటి? మాటలతో రెచ్చగొట్టి తన్నించుకుంటావు. ఏంటి మాటలు ఎక్కువ అవుతున్నాయి? నీతో మాట్లాడడమే ఎక్కువ. ఈ మాత్రం ప్రశాంతంగా మాట్లాడుతున్నందుకు సంతోషించు. సత్య నీకు సొంతమయ్యాడనే ధైర్యమేగా నీతో ఇలా మాట్లాడిస్తుంది. కొత్తగా నా సొంతం అయ్యేదేంటి? ఆయన ఎప్పుడో నా సొంతమయ్యాడు. ఊర్మిళ ఇంట్లో నుంచి బయటికెళ్ళిపోయింది, ఇక ఎదురే ఉందిలే అనుకుంటున్నావు కదూ? శోభనానికి చాలా గ్రాండ్ గా అరేంజ్మెంట్స్ చేసుకుంటున్నట్టున్నారుగా? అవును, శోభనానికి పూలు, పండ్లు, స్వీట్స్, అందమైన బెడ్, అందంగా అలంకరించుకున్న నువ్వు మాత్రమే ఉంటే సరిపోదుగా? సత్య కూడా ఉండాలి కదా. నాది అనుకుంటే ఈ రోజు వరకు దేన్ని నేను వదిలిందే లేదు. అలాంటిది ప్రాణం అనుకున్న సత్యని నీకొదిలేస్తానని ఎలా అనుకుంటున్నావు? ఏం చేస్తావు? అర్థం కాలేదా? నాది కాంది ఎవరిది కాదు, కానివ్వను. అందుకు అవసరమైతే నా ప్రాణం అనుకున్న ఆ ప్రాణాన్నే తీసుకుంటాను. ఈ రోజు మీ శోభనం జరగదు, జరగనివ్వను. స్విచ్ ఆఫ్ చేయబడి ఉంది లేదా అందుబాటులో లేదు. ప్రస్తుతం స్విచ్ ఆఫ్ చేయబడి ఉంది లేదా అందుబాటులో లేదు. ఏంటి ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తోంది? ఎక్కడికెళ్ళుంటారబ్బా? ఈ రోజు మీ శోభనం జరగదు, జరగనివ్వను. అందుకు అవసరమైతే నా ప్రాణం అనుకున్న ఆ ప్రాణాన్ని తీసుకుంటాను. ఏదో అవుతుందనుకుంటే ఏదో అయింది. లక్కీగా నా పేరు బయటికి రాలేదు. అయినా సత్య, సావిత్రి హ్యాపీగా శోభనానికి ఏర్పాట్లు చేసుకుంటుంటే మేడం కాముగా ఉన్నారే. ఏం చేయకుండా ఏం చేస్తున్నారు? రా సావిత్రి, బాగున్నావా? ఆయన వచ్చారా? సత్యనా? వచ్చాడు. ఒకసారి పిలుస్తారా? వచ్చాడు కానీ వెంటనే వెళ్ళిపోయాడు సావిత్రి. అవునా? మీ వారితో కలిసి బయటికెళ్లారా? లేదు సావిత్రి, మీ విషయమే. ఆయన సత్య ఏదో మాట్లాడుకుంటూ ఉండగా ఫోన్ వచ్చింది. ఎవరి దగ్గర నుంచి? ఇంకెవరు, ఊర్మిళ గారి దగ్గర నుంచి. అదేమనుకుంటుందో నాకు అర్థం కావడం లేదు. ఇంత జరిగినా దానికి ఇంకా బుద్ధి రాలేదు. అసలు దాన్ని ఏమీ చేయకుండా వదిలేసి పొరపాటు చేశాం. అవును సావిత్రి, మీ ఇద్దరి విషయంలో తను ఎన్ని నాటకాలు ఆడిందో నాకు ఇందాకే తెలిసింది. తననేమీ అనకుండా వదిలేసి నిజంగానే పొరపాటు చేశారు. ఏమీ అనలేదంటే అది మా మంచితనం. బహుశా చేతగానితనం అనుకుంటున్నట్లుంది. అవునవును, అంతే అనుకుంటున్నట్టుంది. మా జీవితాల్లోకొచ్చి మమ్మల్ని బాధ పెట్టింది చాలక ఇప్పుడు ఫోన్లో ఆయన్ని బాధ పెడుతుంది. దాన్ని ఇలాగే వదిలేస్తే లాభం లేదు. అవుననుకో, కానీ ఏం చేస్తావ్? ఏమీ చేయలేదు కాబట్టే ఏమీ చేయలేను అనుకుంటుంది. దాన్ని అలాగే వదిలేస్తే లాభం లేదు.
ఎక్కడికి సావిత్రి? ఏ ఫోన్ చేసి చెప్పాలా? ఊర్మిళ దగ్గరికి. చూడు, దానికి భయపడో, డబ్బుకి ఆశపడో, దాంతో చేరి చాలా నాటకాలు ఆడవని నాకు తెలుసు. అయినా మౌనంగా ఉంది. నేను మాట్లాడితే నువ్వు ఈ ఇంట్లో ఉండవు. సాటి ఆడదానిగా నువ్వు నా గురించి ఆలోచించకపోయినా నేను నీ గురించి ఆలోచించాను కాబట్టే నీ పేరులో ఇంకా ఈ ఇంటి పేరుంది. అది గుర్తుంచుకో. లేదంటే తన గురించి ఆలోచించినట్లే నీ గురించి ఆలోచించాల్సి వస్తుంది. ఊర్మిళ,